హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. రీసెంట్గా మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. జనవరి 23 నుంచి అప్లికేషన్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 22. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి ఒక ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. అదేంటంటే క్రియేట్ అన్ అకౌంట్ దగ్గర ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయాల్సి వస్తుంది. అక్కడ ఓటీపీ అనేది చాలామందికి రావటం లేదు. అలాగే మనకి అందులో ప్లీజ్ చెక్ ఆధార్ కన్సెంట్, అలాగే మనకి దేర్ వాజ్ ఏ ప్రాబ్లం హ్యాండ్లింగ్ యువర్ రిక్వెస్ట్, ప్లీజ్ కాంటాక్ట్ సపోర్ట్, ఈ విధంగా మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే మనకి ఎక్కువ మంది ఒకటే సర్వర్ యూస్ చేయటం వల్ల ఈ టెక్నికల్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలియజేస్తున్నారు. నేను కాల్ కూడా చేశాను. హెల్ప్ లైన్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక హెల్ప్ లైన్ మనకి మార్నింగ్ 10 to 5 మనం మాట్లాడవచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఇవ్వడం జరిగింది, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కూడా ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మనం రెస్పాండ్ అయితే అయ్యారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే టెక్నికల్గా ప్రాబ్లం అయితే ఉంది అని చెప్తున్నారు. అలాగే మనకి పేమెంట్కి సంబంధించి ఇక్కడ కొన్ని హెల్ప్ లైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఫోన్ నెంబర్కి, ఈ మెయిల్ ఐడికి మీ యొక్క ప్రాబ్లం అయితే తెలియచేయండి. అయితే ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది సర్వర్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు నైట్ టైంలో, నైట్ మనకి 12 to 4 ఈ పీరియడ్లో మీరు ట్రై చేస్తే కనుక ఓటీపీ రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మీకు సక్సెస్ఫుల్గా అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు ప్రయారిటీకి సంబంధించిన కొంతమందికి డౌట్స్ అయితే ఉంటాయి. ఆ ప్రయారిటీ పోస్ట్ ఏ విధంగా ప్రయారిటీ ఇవ్వాలి, ఏ పోస్ట్ ముందు పెట్టుకోవాలి అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. దాన్ని చూసి మీ యొక్క ప్రయారిటీని మీరు పెట్టుకోండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.